మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ వార్తల్ని అసలు రకుల్ ప్రీత్ సింగ్ పట్టించుకున్నట్టే కనిపించలేదు. తాజాగా రకుల్ షేర్ చేసిన స్పెషల్ ఫోటోషూట్ చాలా ప్రశ్నలకు, సందేహాలకు సమాధానంగా నిలిచింది. రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త జాకీ భగ్నానీతో రొమాంటిక్ గా ఫోజులిచ్చిన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. జూలై 15 సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్న 5 వ్యక్తులను అరెస్టు చేయగా అందులో నైజీరియన్లతో పాటు స్థానిక పెడ్లర్లు ఉన్నట్టు వార్తలొచ్చాయి. అయితే డ్రగ్స్ తీసుకున్నందుకు పరీక్షల్లో పాజిటివ్ వచ్చాక అరెస్ట్ అయిన 13 మందిలో అమన్ ప్రీత్ అనే నటుడు కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. త్వరలోనే వీరందరినీ కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడున్నట్టు పోలీసులు చెప్పలేదు. అమన్ ప్రీత్ అనే వ్యక్తి తాను నటుడిని అని మాత్రం చెప్పినట్టు తెలిపారు. అతను టాలీవుడ్ నటుడా లేక ఇంకెక్కడైనా నటిస్తాడన్నది అతడు చెప్పలేదని కూడా పోలీసులు అన్నారు. అమన్ ఎవరితో సంబంధం కలిగి ఉన్నారో మాకు ఇంకా తెలియదు. నైజీరియన్లతో కూడిన నిందితులతో అతని అనుబంధం ఎప్పుడు మొదలైందో మేమింకా తనిఖీ చేయాలి. వారిలో కొందరు నేరాలకు పాల్పడుతున్నారు, కానీ అది 1.5 ఏళ్ల పాటు ఉండొచ్చని మేము నమ్ముతున్నాం. కొకైన్ వాడినందుకు అమన్ పాజిటివ్ అని తేలింది. అతను నటుడని ధృవీకరించారని తెలిపారు. అయితే ఇంతలోనే అమన్ ప్రీత్ రకుల్ ప్రీత్ సోదరుడంటూ సంచలన వార్తలొచ్చాయి. తెలంగాణలో సిక్ ఎకోసిస్టమ్ డ్రగ్స్ ను ప్రమోట్ చేస్తున్న సంపన్నులైన హైదరాబాద్ కు చెందిన 13 మంది వినియోగదారులను పోలీసులు ఇప్పటి వరకు గుర్తించారు. హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ ను సృష్టిస్తున్నారు. అయితే ఈ 13 మంది వినియోగదారుల్లో 6 పట్టుబడ్డారు. మొత్తం 6 మూత్ర నమూనాలను పరీక్షించినప్పుడు కొకైన్ పాజిటివ్ రిపోర్టులొచ్చాయని పోలీసులు ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. 13 మంది వినియోగదారుల్లో అమన్, కిషన్, రాఠీ, అనికేత్, యశ్వంత్, రోహిత్, శ్రీచరణ్, ప్రసాద్, హేమంత్, నిఖిల్, మధు, రఘు, కృష్ణంరాజు, వెంకట్లుగా గుర్తించారు. ఈ కేసులో 199 గ్రాముల కొకైన్, 2 పాస్పోర్ట్లు, 2 బైక్లు, 10 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5 డ్రగ్ పెడ్లర్లు ఓను ఓహా బ్లెస్సింగ్, అజీజ్ నోహామ్ అడిషోలా, అల్లం సత్యవెంకట గౌతమ్, సానబోయిన వరుణ్ కుమార్, మహమ్మద్ మహబూబ్ షరీఫ్లుగా గుర్తించారు. పెడ్లర్లలో డివైన్ ఎబుకా సుజీ, ఎజియో నిలి, ఫ్రాంక్లిన్ ఉచెన్నా తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. ఎంత జరుగుతున్నా కూడా రకుల్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.